స్టెమ్ సెల్ సక్సెస్ స్టోరీస్ కేస్ 2. ఇది వెన్నెముకకు సంబంధించి ఒక పేషెంటు డిస్క్ ప్రొలాప్స్ అయిందని చెప్పేసి వెళ్తే సర్జరీ జరిగింది. కానీ అది సెట్ అవ్వక 1.5 year నుంచి నడుము దగ్గర నుంచి ఆమెకి పెరాలసిస్ వచ్చింది. వచ్చాక వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీ చేసినా కూడా సెట్ అవ్వాలి. అలాంటి టైంలో వాళ్ళ డాక్టరు మా దగ్గర గైడ్ చేశాక స్టెమ్ సెల్స్ గురించి వాళ్ళకు క్లారిటీ ఇచ్చి వాళ్ళకి సర్జరీ చేయడం జరిగింది. వెన్నెముక జనరల్గా నార్మల్ పద్ధతిలో అయితే అతుక్కోవడం చాలా కష్టం. కానీ స్టెమ్ సెల్స్లో మేము లేటెస్ట్ ప్రోటోకాల్ వాడి స్కెఫోల్డ్ విత్ స్టెమ్ సెల్స్ విత్ న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలా కాంబినేషన్స్ కరెక్ట్గా వాడి సర్జరీ చేస్తే ఆవిడకి ఇమ్మీడియట్గా కాళ్ళ మూమెంట్ వచ్చింది. మేమే షాక్ అయ్యాం. కానీ ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. రీమైలినేషన్ అంటే నర్వ్ని మళ్ళీ రీకనెక్ట్ చేయగలిగిన కెపాసిటీ స్టెమ్ సెల్స్కి ఉంది. అది ఈ కేసులో ఉపయోగపడింది. వెన్నెముక మళ్ళీ రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇలా స్పైన్కి సంబంధించి మేము చేసిన ప్రతి కేసులో స్టెమ్ సెల్ కరెక్ట్గా వాడి సక్సెస్ చూసాం.